షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. నిన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 282 జీవోను ఉపసంహరించుకోవాల్సిందిగా ఏఐటీసీగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు 8 సంవత్సరాలుగా ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినటువంటి 29 చట్టాలని పునరుద్ధరించాలని, 4 కోడ్లను రద్దు చేసి 29 చట్టాలని కొనసాగించాలని కార్మిక సంఘాలుగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో రేపు 9వ తేదీ నాడు 12 గంటల పని విధానాన్ని ఉపసంహరించుకొని 6 గంటల పని దినాన్ని కొనసాగించాలని సమ్మె చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం 282 జీవో ద్వారా ఈ రాష్ట్రంలో వ్యాపార సముదాయాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా 10 గంటలు పని చేయాలని చెప్పేసి జీవో తీసుకురావడం జరిగింది. దాన్ని వెంటనే రద్దు చేయాల్సిందిగా మేము ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవైపు కార్మికులు ఇవాళ వేతనాల్ని పెంచాల్సింది పోయి, అదే రకంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 20 నుంచి 25 జీవోలు తీసుకురావడం జరిగింది ఈ రాష్ట్రంలో కార్మికులకు సంబంధించి. కానీ నేటికి కూడా ఇవాళ అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించి ఆ తీసుకొచ్చినటువంటి జీవోల్ని గెజిట్ చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఇక్కడ వేతనాలు పెంచమంటే వేతనాలు పెంచకుండా తీసుకొచ్చినటువంటి జీవోల్ని గెజిట్ చేయకుండా ఇవాళ దొడ్డిదారిన 282 జీవోని తీసుకొచ్చి నిన్నటి నుండే ఇవాళ వ్యాపార సముదాయాల్లో ఈ పని గంటలు అమలవుతాయని చెప్పేసి రేపు 8వ తారీఖు నాడు ఆ జీవోని గెజిట్ చేసి అమలు చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది కార్మికుల మీద పనిభారం మోపేటటువంటి చర్య కాబట్టి దాన్ని ఉపసంహరించాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇంకో పక్క ఇవాళ బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో అక్కడి బీజేపీ ప్రభుత్వాలు దీన్ని అమలు చేయాలంటే జంకుతున్నటువంటి పరిస్థితులు, వెనక ముందు ఆడుతున్నటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశంలో కర్ణాటకలో అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ బీజేపీ తీసుకొచ్చినటువంటి విధానాలను అమలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరి వాళ్ళ కాంగ్రెస్ ఏమన్నా బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకొని ఏమైనా మీరు దాన్ని అమలు చేసినటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేది వాళ్ళ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ జీవోను ఉపసంహరించుకోకపోతే అవసరమైతే ఏఐటీసీగా ఇతర కార్మిక సంఘాన్ని కలుపుకొని కార్మిక శాఖ కార్యాలయాన్ని లేదా సెక్రటేరియట్ను కూడా ముట్టడించడానికి వెనకాడమని చెప్పేసి ఖబర్దార్ రేవంత్ రెడ్డి దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఏఐటీసీగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.